మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ఉమ్మడి జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ప్రధానంగా ప్రాజెక్టుల భూసేకరణ, R&R, కోర్టు కేసులు, ప్రాజెక్టు పనులపై చర్చించారు. ఈ మీటింగ్ కు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వాళ్ళు అధికారంలో వచ్చిన జూన్ 2014 పెండింగ్ ఉండే, వాళ్ళు దిగిపోయిన డిసెంబర్ 2023లో అట్లనే పెండింగ్ వదిలిపెట్టిపోయినరు. ఈరోజు మేము రివ్యూ చేసుకున్నాం. మార్చ్ 2027 లోపు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పి స్పష్టంగా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన నిధులు, కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్, R&R అన్ని పూర్తి చేస్తాం. అదేవిధంగా మరి కొడంగల్, నారాయణపేట్, మక్తల్ స్కీమ్ కూడా వేగవంతంగా ముందుకు పోతుంది. అది జూరాల నుంచి మ్యాక్సిమం వాటర్ డ్రా చేసి ఆ యొక్క మరి స్కీమ్ కూడా నిర్మాణంలో ఉంది, వేగవంతంగా నిర్మాణంలో ఉంది. మరి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి వారి రిక్వెస్ట్ మేరకు భూత్పూర్, నేడుగొమ్మ అని 2 ఊర్లు చాలా లీకేజ్ ప్రాబ్లమ్స్ ద్వారా ఇబ్బంది పడుతున్న జనం, ఆ 2 ఊర్లు కూడా సబ్మర్జెన్స్ కింద తీసుకుంటామని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. అది ఒక విషయం. అయితే మెయిన్గా తెలంగాణ ప్రజానీకానికి ఏం తెలియాలంటే 2013లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జూరాలనే సోర్స్గా జియో తీసింది. అట్లనే కొనసాగితే తెలంగాణకి చాలా అడ్వాంటేజ్ అయ్యేది. ఎందుకంటే జూరాల సోర్సు తెలంగాణలో ఉంది, అది జియోనేమో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే. అది తీసేసి ప్రాజెక్ట్ కాస్ట్ 4 ఇంతలు పెంచి కామన్ ఏరియా శ్రీశైలంకి షిఫ్ట్ చేసిండ్రు. అంటే ఎక్కువ లిఫ్ట్ చేయాలి, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం కూడా మరి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది. మీరు ఒకటే గమనించాలి, తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో, జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ చేయడం కూడా అంతే అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రజలు మరి మోసపోయినరు, తెలంగాణ రైతులకి నష్టం జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఈరోజు మేము ఫైనల్గా తీసుకున్న డెసిషన్, ఎంత ఖర్చు అయినా సరే యుద్ధ ప్రాతిపదికన పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కొడంగల్, మక్తల్, నారాయణపేట్ స్కీమ్స్ని పూర్తి చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్ని వేల కోట్లు అంచనా ఎంత ఇస్తే కంప్లీట్ అవుతాయని? మేము ఇప్పుడు ఇమ్మీడియట్గా అయితే ఒక 22,000 కోట్లకి నెక్స్ట్ 2 ఇయర్స్లో ఖర్చు పెట్టాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకుని జరిగింది. సార్, R&Rకి సంబంధించి లాస్ట్ టైం రేవంత్ రెడ్డి కూడా దీన్ని డిసెంబర్లో కంప్లీట్ చేసేస్తాం R&R అంతా కూడా, కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కూడా చెప్పారు. అంటే ఉదండాపుకు సంబంధించి చర్చల దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అది సంబంధించిన పెండింగ్ ఉంది. సరే, ఇప్పుడు అది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. తప్పనిసరిగా ఉదండాపూర్ ల్యాండ్ ఎక్విజిషన్, R&R వార్ ఫుటింగ్లో పూర్తి చేస్తాము. సరే, ఇప్పుడు ఈరోజు మేము అనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు కోయిల్ సాగర్కి ఎంత అమౌంట్ అవసరం ఉంటే అంత అమౌంట్ 185 కోట్లు విడుదల చేసి పూర్తి చేస్తాము. అంటే ఓవర్ ద నెక్స్ట్ 1 ఇయర్. మరి భీమా 202 కోట్లు, నెట్టెంపాడు 252 కోట్లు, కల్వకుర్తి 909 కోట్లు. ఈ 4 ప్రాజెక్టులకి 1,550 కోట్లు ఓవర్ ద నెక్స్ట్ 1 ఇయర్ కేటాయింపజేసి ఈ ప్రాజెక్టులు సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి ఏ విధంగా నిధులు కేటాయించాలి, ఏ విధంగా మక్తల్, నారాయణపేట్, కొడంగల్ స్కీమ్కి ఏ విధంగా నిధులు కేటాయించి మ్యాక్సిమం ఆయకట్టు వచ్చే ఇయర్ సాధించాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో
ఎస్ఎల్బిసి టన్నలు అదేవిధంగా డిండి ప్రాజెక్ట్ కూడా వార్ ఫుటింగ్లో టేకప్ చేస్తాం. ఏ పని చేసినా చట్ట పరిధిలోనే చేస్తాము. థ్యాంక్ యూ.